హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో హరిద్వార్ వచ్చినామండి ఈరోజు సోమవారం అని. ఇక ఢిల్లీకి వచ్చిన తర్వాత హరిద్వార్ వచ్చినాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో అక్కడనే దీపం ఇస్తారు. ఆడ కూడా చిన్న షాట్ తీసినా కానీ ఇక సెల్ ఫోన్ జేబులో ఉండే. సో కొత్త బట్టలు తెచ్చుకున్నా. సో బండి చూడండి, అంటే ఇంకా లోకాలకి తండ్రి ఆయన, అందుకే కొత్త బట్టలు వేసుకున్నాం. సో ఎకో స్పోర్ట్ ఇది. దీన్ని నిన్న వీడియో పెట్టినా. దీని టైర్లు ఇన్నోవంత సైజు ఉంటాయి. చాలా పర్ఫెక్ట్ ఉంది బండి అయితే, దంచుకొచ్చినాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. గంగమ్మ అంటే అటు సైడు ఎర్లీ మార్నింగ్ దీపం ఉంటుంది. సో దానికి అందడానికి విన్నాం. ఏమన్నా ఏం చెప్తాను, ఏమన్నా ఉంటుంది ఇప్పుడే పెట్టే గేమ్. సో బండి అయితే సూపర్ క్వాలిటీ ఉందండి. సో మన దగ్గర ఒకసారి ఉన్న కార్లు ఒకసారి చెప్తా, మీరు కార్లని మీకు అవసరం లేకుండా స్కిప్ కొట్టేసేయండి. సో ఒకసారి 3 లక్షల రూపాయలు. ఇదంతా అక్కడ చాలా క్రౌడ్ ఉంది. ఇది విఐపి ఘాటుగానే వాళ్ళు అసలు అలౌడ్ చేయాలి. ఎంత ట్రై చేసినా పబ్లిక్ జనరల్ అక్కడికే పోయినాం. సో చూడండి, బర్ఫ్ కడుతుంది, ప్లస్ లోపల కూడా బర్ఫ్ కడుతుంది. అంటే చలి కూడా ఉంది ఇక్కడ, ఫాగ్ కూడా వచ్చింది విపరీతంగా. 20 డిగ్రీలు చూపిస్తుంది బయట టెంపరేచర్, కానీ 10-12 డిగ్రీల ఫీల్ ఉంది. అంత డౌన్ ఉంది ఫాల్, చలిగా. ఇక్కడనే ఇంకా స్నానాలు చేసేదంతా ఆ ఘాట్ అండి. సో ఎకో స్పోర్ట్స్ కోసం ఒకసారి 3 lakhs కొట్టిండు, ఒకసారి 290 కొట్టిండు. నిన్న నైట్ పెద్దపల్లి జిల్లా మంతినిముత్తారం మండలం నుంచి సార్ వాళ్ళు వచ్చి 2 కార్లు తీసుకుపోయారు. అవి నైట్ షార్ట్ పెట్టినా కానీ వీడియోలు అప్లోడ్ చేయలే. ఇలా చేసేస్తిగా ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆన్ చేసిన, టీసీఎస్ ఆన్ అయింది. సో ఆ 2 కార్లు డెలివరీ అయినాయి. మంతినిముత్తారం బ్రిజా ఎకో స్పోర్ట్స్ అవి కూడా అయిపోయినాయి. అవి కూడా ఆల్రెడీ పంపించేసినాం. మీకు ఇంకా ఒక 3 ఎకో స్పోర్ట్స్ ఉన్నాయి. నైట్ ఒకసారి వైట్ కలర్ ఎకో స్పోర్ట్కు 99,000 కొట్టిండు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. ఇవాళ మళ్ళా వాళ్ళు ఢిల్లీ 203 కిలోమీటర్లు అంటే ఎగ్జాక్ట్గా. సో 203 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్లు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నది. రోడ్డు డిస్టర్బెన్స్ అంటే ఈ పల్లెటూరు డిస్టర్బెన్స్, కొద్దిగా హెచ్చు తక్కువ, అంత పగులు రోడ్డు. 25 కిలోమీటర్లు వెనక బండి టాప్ గేర్ ఇస్తే 120-130 కొట్టుకున్నా నీకు సంపత పోతుంది బండి. రాగానైతే జస్ట్ నేను నైట్ 1 o'clock స్టార్ట్ అయినా 2-3 వరకు రీచ్, అంటే ఆల్మోస్ట్ 4 వరకు రీచ్ అయిపోయాను. చాలా ఫాస్ట్ బండి సంపత వచ్చింది. దీనికి ఎల్ఈడి లైట్లు ఓ ఫార్చునర్ వేసుకున్నాడు కస్టమరు. ఘోరంగా లైటింగ్ వచ్చింది ఎకో స్పోర్ట్స్. సో మీకైతే ఆ సార్ 90,000 వాళ్ళ ఫ్రెండ్ ఎవరో రాజన్న సిరిసిల్ల నుంచి మాట్లాడండి, చాలా సెన్సిటివ్. ఆ వైట్ కలర్ బండి ఈరోజు ఈవినింగ్, ఒకటి గ్రే కలర్ బండి ఈరోజు ఈవినింగ్ పోతుంది. ఇల్లందు నుంచి ఒకసారి 25,000 కొట్టిండు. ఇక బండి సెలెక్ట్ అయితే లేదు, చూస్తున్నాడు, స్కిప్ కొడుతున్నాడు. చూడండి, ఎటు చూసినా గంగమ్మే హరిద్వార్లో. అసలు బ్యూటిఫుల్. చిన్నగా చూపిస్తా, బాగా పెద్దగా ఉంటుంది. అయితే ఇది అసలు డెవలప్మెంటే లేదండి. సో మోదీ సార్ వచ్చినా కూడా రామ మందిరం అయోధ్యలో నిర్మించినప్పుడు ఇది అంటే ఇక్కడ చిన్న కొండలు, లక్ష్మణ జూల, ఈ జూల, ఆ జూల చిన్నవి ఉంటాయి. వాటికి వాటర్ అటుపక్క పోతా అంటే మన బెజవాడ మీదకి అయితే ఎదురాదు. అంటే డెవలప్మెంట్లో బెజవాడ అప్పుడు అంటే ఎన్టీ రామారావు సార్ తర్వాత జగన్ అన్న మంచిగా డెవలప్ చేసిండు అక్కడ. సో చూడండి, వర్షం విపరీతంగా ఉంది, ప్లస్ టెంపరేచర్ ఏమో కార్ల 27 చూపెడుతుంది, బయట 10-12 అంత ఉంది. చలి పెడుతుంది ఆల్రెడీ. సో వాటర్ అయితే విపరీతంగా ఉన్నాయి, ఎటు చూసినా ఎర్రగా ఉన్నాయి. నరేంద్ర మోడీ సార్ ఏం చేసిందంటే రామ మందిరం నిర్మిస్తారు, చలి పెడుతుంది 2-3 డిగ్రీలలో కూడా, 5 డిగ్రీలు 4 డిగ్రీలో కూడా 11 రోజులు ఇప్పుడు ఉపాసం ఉండి చల్లటి నీళ్ళతో స్నానం చేసి రామ మందిరం నిర్మాణం చేసిండు. రాజకీయాలు వేరు, ధర్మం వేరు. సో చాలా గొప్పగా అనిపించింది నా పర్సనల్ లైఫ్లో. సేమ్ డే మండే పోయిన నెల
అరుణాచలంలో ఉన్నాం. దేవుని దగ్గర పైన మన ఫీలింగ్ కూడా కాలేదు, చక్కగా దర్శనం దండం పెట్టుకుని వచ్చినాం. సేమ్ ఈ సోమవారం మళ్ళీ సరిగ్గా 30 రోజుల తర్వాత సేమ్, అంటే చివరి సోమవారం కాకుండా ముందు సోమవారం, నేను 3rdకి ఢిల్లీకి వచ్చిన ఒక సోమవారం ముందట అటు పోయినాం. సో దాదాపుగా భగవంతుని స్ఫూర్తితోనే మనం నడుస్తున్నాం. సో మాకు కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ఉంటుంది, మహాకాళేశ్వరం. చాలా అద్భుతమైన టెంపుల్ అది. మేము చిన్నప్పటి నుండి ఊహ తెలిపినప్పటి నుంచి మాకు దగ్గర. కానీ ఈసారి మొన్న ఎవరో మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రి ఎవరో ఉండే, ఈ పేర్లే యాదుకుండే వీళ్ళై. సో వాళ్ళు పునర్నిర్మాణం చేస్తున్నారు గుడిని. మాకు శ్రావణం అక్కడ కాబట్టి ఈసారి కొద్దిగా పైసల మంత్రి మా శ్రీధర్ బాబు సారు ఐటీ కారిడార్, అంటే పైసలు గట్టిగా పట్టుకొచ్చేది మంత్రి. సో చూడండి, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒక 150 సంవత్సరాల కింద, ఆంధ్రప్రదేశ్లో అయితే స్వాతంత్రానికి ముందే డెవలప్ అయింది వైజాగ్ అదంతా కూడా. తెలంగాణ స్వాతంత్రానికి 1700 సంవత్సరంలోనే ఫుల్ డెవలప్ అయింది. కానీ ఇక్కడ ఇంకా కూడా కచ్చడా ఉంది, అంత నీట్గా సాఫ్ ఏం లేదు. సో ఉత్తరాఖండ్ కూడా బాగుపడాలని కోరుకుందాం. తెలంగాణ మీద అసలు ఏది రాదు, ఎక్కడ కూడా ఏది రాదు. సో ఎక్కడ ఎన్ని దేవస్థానాలు తిరిగినా కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. మా యమున రాజన్న భీమశంకర్ అని వెనకాల రేల చెట్టు, అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు. అయ్యో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సేమ్ మళ్ళీ ఢిల్లీ 201 మీకు చూడండి, కరెక్ట్గా 2 hours లోపలనే దంచేస్తుంది దీన్ని. సో బండికి అయితే ఆల్రెడీ అడ్వాన్స్ వచ్చింది, ఇక రాత్రి పట్టిపోయిందని. కరెక్ట్గా 2000 డీజిల్ పోసినప్పుడు 228 కిలోమీటర్లు పోతుందని చూపించింది. నేను 235 కిలోమీటర్లు ఇప్పుడు తిరిగినా సేమ్ అట్లా 179 చూస్తాను. అంటే అది ఏం లెక్కలో ఫోటోలో అయితే తెలియదు, అదేం లెక్కనో క్లస్టర్ మీటరు. ఏ కార్ పరిస్థితి అయినా అదే. మీకు పోలో వోక్స్ వ్యాగన్ 30-35 ఇస్తాయి కరెక్ట్ డ్రైవ్ చేస్తే, 70-75 పోతాయి. అంటే నేను దీన్ని గట్టి కొట్టుకొచ్చిన. మీకు 4 డాష్పర్ ఏమైంది లారీ మనదే అయినా. సో 4 డాష్పర్ కూడా అడ్డగోలు ఇస్తాయి. స్విఫ్ట్ డిజైర్ ఓల్డ్ మోడల్ ఉంటుండే, అది కూడా మంచిగా మైలేజ్ ఇస్తుంది. మనకు సస్పెన్షన్, గేరు, కింద హౌసింగ్ బట్టి మైలేజ్ వస్తాయి. క్వాలిస్ మంచి మైలేజ్ వస్తుండే. మళ్ళీ తర్వాత క్రిస్టా మంచి మైలేజ్ వస్తుంది. సో మీకు కార్ ఏది కావాలన్నా ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇదే కచ్చిన రోడ్ అని చెప్పినా కదా, 20 కిలోమీటర్ల దాకా కోడి కదా పొడిచినట్టు ఉండదు రోడ్డు, ఇటు అటు. కానీ మంచి ఫ్లేవర్ రోడ్ ఇది. కానీ సాటిస్ఫాక్షన్ లేదు, తప్ప వెళ్ళిపోవాలి బండు. కానీ అట్లా వెళ్ళట్లే, అంటే డిస్టర్బెన్స్ అంతే. సో మనకి ఏపీలో ఇప్పుడైతే రోడ్లు అవుతున్నాయంట, అంతకుముందు రోడ్లు లేవంట. చూడండి మొత్తం గుంతలే రోడ్డు. సో ఇంకా మీకు కార్ ఏదన్నా కావాలంటే ఢిల్లీ కార్స్ తెలంగాణ 9999453549 మీరు కాల్ చేయండి. నేను ఇమీడియట్గా మీకు వాట్సాప్ పెట్టండి. ఎందుకంటే నిన్న సాయంత్రం ఎవ్వరు ఫోన్ ఎత్తలే. దాదాపుగా 107 వాట్సాప్ చాట్స్ వచ్చినాయండి. నేను మళ్ళీ వాటిని ఇలా మధ్యాహ్నం పూట రివ్యూ ఒక్కొక్కదానికి ఆన్సర్ ఇస్తా. దబ్బ కొడతారు. సో మ్యాక్సిమం డీజిల్ కార్లు, ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్లే ప్రయత్నం చేయండి. ఈవీ వైపు పోకూడదు దయచేసి. సెకండ్ వైపు ఈవీ అస్సలు పోకూడదు. బ్యాటరీ దాన్ని కొత్తగా కొనుక్కోవాలి. 3-4 ఏళ్ళ వారంటీ తర్వాత ఖతం. అంటే నేను దాని గురించి సపరేట్గా ఏంటంటే, ఒక కారు కొన్న తర్వాత ఒక మోటార్ సైకిల్ 2001 స్పెండర్ ప్లస్ కూడా ఇవాళ రేపు మార్కెట్లో ఉంది. కానీ ఈవీ బండి 2021 కూడా మార్కెట్లో ఉండదు. 3 ఏళ్ళు నడిపినామా అంత తడక అయిపోతుంది. ఆ పైసలు నీళ్ళలో పడతాయి. మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి. బిజినెస్ స్ట్రాటజీ అది. సో బ్యాటరీ కోసం, దాన్ని తయారు చేసేదానికోసం కొన్ని వేల కోట్లు వెచ్చించడం గవర్నమెంటు, కొన్ని లక్షల కోట్లు వెచ్చించడం కార్ల కోసం. అవి 5-6 రోజుల్లో జీరో కావడం, ఇదంతా ఐఐటి చదివేటోళ్ళు ఏం సలహాలు ఇస్తారో తెలియదు. సో అట్లా నడుస్తుంది. సో అందుకని మీరు మట్టుకు జీవితం అబ్దుల్ కలాం లాంటి వారు అంత గొప్ప, అంటే సతీష్ ధావన్ లాంటి వాళ్ళు, తర్వాత ఇప్పుడు మనకు దోవాల్, మనకు
సెక్యూరిటీ వింగ్లో దోవల్ సారు. ఇప్పుడు మాకు అనురాగ్ శర్మ సార్ చాలా బాగా పనిచేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత మా గవర్నర్ ఈఎల్ఎన్ నరసింహన్ చాలా బాగా పనిచేసిండు. కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు గాడ్ ఆఫ్ తెలంగాణ లెక్క పనిచేసిండు. జాతిపిత తెలంగాణ లెక్క పనిచేసిండు. తర్వాత ఇప్పుడున్న డీజీపీ కూడా చిరునవ్వుతో కొడుతుండు. ఎవరిని ఎట్లొస్తానో అట్లా కాలు కింద వేసి నలుస్తాడు, కానీ ఎవరిని తెలియట్లేదు. సంస్కరణ అనేది ఇవాళ చేసింది అనుకో, ఒక 6 నెలల తర్వాత అది ఘోరంగా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటిదిప్పుడు ఎఫెక్ట్ పడదు, కానీ ఆయన చేసేది ఘోరంగా ఉంది. సో ఫుడ్ ప్రాసెసింగ్ మీద పోలీసింగే కాకుండా మనకు హైదరాబాద్లో తిన్నప్పుడు ప్రతిదీ క్యాన్సర్ అన్నట్టయినా ప్లాస్టిక్ తింటున్నాం అన్నదని సార్ ఫోకస్ చేస్తే డిఫరెంట్ ఉంటుంది. సో ఆయన హైదరాబాద్గా పర్ఫెక్ట్ చేస్తున్నాడు. మీ మనీ మనం ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్కు 1,50,000 జీతం ఉంటుంది. మొన్న ఒక టీచరు స్టూడెంట్ చేతిలో కత్తిపోట్ల బలైపోయింది. సో క్షణపాయం, మనకి వెనకాల ఏం జరుగుతుంది, ముందు ఏం జరుగుతుంది ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు. ఎంత మంచి తోపుతురమైనా ఎక్స్పెక్ట్ చేయలేడు, అసలు ఏం జరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. ఇప్పుడు మా కొండ సుస్మితక్క షీఈ్ 100% విన్ అవుతుంది. అంటే ఆమె ఆ ఉమ్మడి వరంగల్ ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో ఏం జరుగుతుందంటే 1000 స్తంభాల గుడి కాకతీయులు కట్టిరు, రామప్ప కాకతీయులు కట్టిరు. సో అక్కడ శివ ఆరాధన గొప్పది. సో ఆమె చాలా భక్తి, ఆమె అట్లా కనబడుతుంది. కానీ దైవ స్వరూపం, గుండాయిజం, రౌడీయిజం, పొలిటిజం అన్నీ మిక్స్ మసాలా వేసింది ఆమె. సో ఆమెకి ఎట్లాంటిది ఏం కాదు, ఏం కదల్చలేరు ఆమెను. ఆమె ఇంకా మంచి సక్సెస్ అవుతుంది. అలా వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు చిన్నగా. సో అట్లా లైఫ్ రూపారెడ్డి మేడాన్ని ఒక స్టూడెంట్ కథం చేసి పారదింగిండు. ఏది శాశ్వతం కాదు కాబట్టి మీ లైఫ్ని అందరం వృద్ధులమవుతాం. ఎవ్వడు మొన్నొకడు పిల్లల తండ్రికి ఏదో ఎఫెక్ట్ అయింది. ఎవరిని ఎక్కడ నమ్మాలో తెలియని సిచ్యువేషన్ కాబట్టి మీ లైఫ్కు మీరు గాలి తెలగకుండా బతకండి అంతే. అట్లాంటి క్రియేషన్ ఒకసారి ఆలోచన చేసుకోండి. వెహికల్, పర్సనల్ స్టైల్, పర్సనల్ స్ట్రక్చర్, బాడీ మెయింటైన్, హరిద్వార్కు బస్ పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఎండ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే టౌను. సో మీ లైఫ్ని మీరు తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఆ పక్క ఒక దేవుని పూజ చేస్తాం, ఈ పక్క ఒక దేవుని పూజ చేస్తాం. ఇది మాసం, శ్రావణ మాసం. మేము ఓట్లయితే గెలిచిండు ఆయన, పొన్నం ప్రభాకర్, మా నియోజకవర్గం. శ్రావణంలో ఒక మాల తీసుకున్నాడు, మొత్తం నెలలో ఏం తినడు నాన్ వెజ్. మంది అందరు కొట్లాడుకుంటారు, ఆయనేమో నియోజకవర్గంలో పొన్నం మన ఊరు బాట పట్టాడు. సో పని చేసుకొని బతకడంలో తప్పు లేదు, ప్రజల మీద ప్రజలు ఓట్లేసారు. సో అట్లాంటి నేచర్ ఆలోచిస్తే లైఫ్ మస్తుంటుంది. ఇక మీరు ఆలోచించుకోండి, కారు కొంటే మట్టుకు ఢిల్లీకి వచ్చి కొనండి. ఒకటే కార్ ఫోకస్ చేయండి. మన దగ్గరికి వస్తే ఢిల్లీకి వచ్చిన 1600 థర్డ్ ఏసీ పైసలు పోయినాయి అనుకోండి, అప్ డౌన్ మొత్తమే అంటే 10,000 ఖర్చు అయినాయి అనుకోండి. ఒకవేళ అడ్వాన్స్ ఇచ్చే ధైర్యం రాకపోతే, అడ్వాన్స్ ఇస్తే పైసలు పోయినాయి అనుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నోడు కూడా కష్టపడాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు నిన్న మంత్రిని సార్ వాళ్ళు వచ్చి 2 బండ్లు కొంటారు. తిరుపతి నుంచి వచ్చిన సారు లాడ్జ్ చూసి 25,000 అడ్వాన్స్ కొట్టిపోయిండు. వాళ్ళకి మనం రేపు ఎల్లుండో డబ్బులు కొట్టినాక పంపిస్తాం. చాలా సంతోషం అనిపించింది నేను థర్డ్కి వచ్చిన తర్వాత. మనమే జిఎస్టీ ఏదైతే ఎన్ఓసీలు అప్లై చేయడానికి మళ్ళీ సేమ్ మనకు కూడా సర్టిఫికేట్ కావాలి కదా. మన తెలంగాణలో మీ సేవలు అప్లై చేసుకుంటాం. మనకు మీ సేవలో పోతే కొడితే ట్రేడింగ్ సర్టిఫికేట్ అని డైరెక్ట్ వస్తుంది మున్సిపల్లో. గ్రామీణ ప్రాంతాల్లో రాదు, మున్సిపల్లో వస్తుంది. మీకు జిఎస్టీ అవసరం లేదు. తెలంగాణలో జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్, అదో తలకాయ నొప్పి, దానిలో ఏం పెద్ద ఉండదు. ఇట్లాంటి వాటికి గూడ్స్ అండ్ సార్ దాంట్లో పని చేస్తుంది తప్ప మనకు పని చేయదు. సో మీరు అదొక్కటి ఆలోచించుకోవాలి. ఇదొకటి ఆలోచించుకోవాలా. సో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 20 గంటల సమయం ఒక రోజు వేస్ట్ చేసుకొని కళ్ళతో చూసి మనసారా బై రోడ్ వేసుకొని పోయే కెపాసిటీ ఉండి కారు కొనుక్కునే వాళ్ళు అట్లా చేయండి. లేదు కొంచెం 40+ అయినాయి, పెద్ద మనిషి ఆడ పని ఉన్నది, ఉద్యోగం ఉందనుకుంటే గుడ్డిగా డబ్బులు కొట్టాల్సి వస్తుంది. అట్లాంటప్పుడే మీరు రీచ్ అవుతారు. అంటే మన దగ్గర మళ్ళీ నచ్చకపోతే మీరు మీ పైసలు మొత్తం పోయినాయి అనుకోవాలి, అడ్వాన్స్ కొట్టినవి పోయినాయి అనుకోవాలి, మళ్ళీ అందులో ఏం రీస్టోర్ చేయొద్దు. సో అట్లాంటి కెపాసిటీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. సో కొంతమందికి ఒకటి ఫార్చునర్గా ఉంటాడు, అది గుద్దినా వానికి పెద్ద లెక్క ఉండదు. సో ఆ ఆదాయ స్థితిగతులను బట్టి మీరు కార్ చార్జ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. తెలంగాణలో ఏమో శ్రావణ సోమవారం మొదటిది కాబట్టి అక్కడ దగ్గర లేం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని శివాలయాలను తలుచుకుంటూ
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని గంగమ్మ ఎక్కడైతే మొక్కినాం. మొన్న మేము అక్కడికి సరస్వతి పుష్కరాలు వస్తే కూడా మాకు అక్కడ శివలింగం కాబట్టి మాకు అక్కడ దర్శనం చేసుకున్నాం. తమిళనాడులోనే ఇప్పుడు ఈ నెల రామేశ్వరం ఒకటి బాగున్నది. సో ఈ నెలలో దేవుడు ఎప్పుడు చటకని రమ్మంటే అప్పుడే పోతాం. శ్రీవారు కూడా అంటే తిరుమల శ్రీవారు కూడా ఈ నెలలో కూడా పిలిచే అవకాశం ఉంది స్వామివారు. సో L1 ఎవరిదో దర్శనం ఉంది. 8 టికెట్లు 8 టికెట్లు 2 ఛాన్స్ ఉన్నాయి. సో పోతాం కావచ్చు, కన్ఫర్మ్ కాలేదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇంకెవరికైనా మీకు డిస్టర్బెన్స్ ఉన్న పేపర్ కాగితాలు పైసలు ఏదైనా ఉన్నా కూడా వాట్సాప్ పెట్టండి దయచేసి. థ్యాంక్ యూ, నమస్తే. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో చేసుకోండి.